ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతోత్సవాన్ని బుధవారం బోధన్ పట్టణంలోని కమ్మ సంఘంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి అనుబంధంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, కమ్మ సంఘం ఎన్టీఆర్ అభిమాన సంఘం కమిటీ అధ్యక్షులు శివనారాయణ, కమిటీ ప్రముఖులు, సభ్యులు, బీజేపీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో లెజెండరీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలకు వ్యాపింపజేసిన ఘనుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా తనను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శివనారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా సుస్థిర పాలన అందించి నేటికి ప్రభుత్వాలు ఆచరించే దిశగా నిలుస్తున్నాయంటే దానికి కారకులు ఎన్టీఆర్ అని, ఆపదలు ఉన్న వారికి రక్తం ఎంతో అవసరమని, అందుకొరకే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అభిమానులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారని, అలాగే రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగిందని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కృష్ణమోహన్, హరినాథ్, బాబు, వెంకటేశ్వరరావు, హనుమంతరావు, గోపాల్ రెడ్డి, విఠల్, భాస్కర్, రఘు, శ్రీరామ్, మారుతి, శ్రీధర్, శ్రీనివాస్, రంగారావు, రమేష్ బాబు, సచిన్ పటేల్, ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. విడుదల తీసిన సంది ఏది రావద్దు, ఇది ఒకటే రావాలి. కొంచెం వెనక జరుగు. ఈరోజు మన తెలుగువారి ఆరాధ్య దైవం మహానుభావుడు నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి జయంతి 102వ జయంతి సందర్భంగా బోధన్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి బోధన్ కమ్మ సంఘంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది రక్తదానం చేసి ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకి బాసటగా నిలిచే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో మేము భాగస్వాములై ఈరోజు అన్నగారికి నివాళులర్పించి ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్టీఆర్ అభిమాన సంఘ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదలపల్లి పెన్నిది నందమూరి ఎన్టీ రామారావు గారి
102వ జయంతి సందర్భంగా బోధనలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరపున ఇక్కడ కమ్మ సంఘంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించి రక్తం చాలా అవసరం ఉంది, చాలామంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారి పేరు మీద అనగానే రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా అభిమానులు ఉన్నారు. అందులో భాగంగానే ఈ పూట రక్తం అవసరాన్ని బట్టి వాళ్ళు కోరిన దాని పిమ్మటే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఆ పూట ప్రవేశపెట్టిన ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆయన పేరు దేశమంతటా దశ దిశలా వ్యాపించి ఈ రకంగా ఆయన ఉన్నా లేకపోయినా ఈ రకంగా చేస్తున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఆయనకి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, 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 అమర్ హై, అమర్ హై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.